నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేటి లక్ష్మి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇటీవల అస్వస్థకు గురైన ఆయన 5 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి చివరకు కన్నుమూశారు. స్వగ్రామం నల్లపెల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా పెద్ది నిజాయితీ, ఆయన అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లోనే కన్నుమూసిన తీరును వివరిస్తూ ఎర్రబెల్లి రజనీకాంత్ అనే వ్యక్తి చేసిన భావోద్వేగ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పెద్ది లాంటి నాయకులు పేదరికంలో పుట్టి నిరుపేదలుగానే తను చాలిస్తారని ఆయన వీడియోలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. గత నెల 26న ఇంట్లో అస్వస్థకు గురికాగా 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వేల సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అశ్రు నయనాల మధ్య స్వగ్రామం నల్లపెల్లిలో అధికారిక లాంఛనాలతో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, మంత్రి సీతక్క సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని వెల్లడిస్తూ పలువురు భావోద్వేగానికి గురి అయ్యారు. ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎర్రబెల్లి రజనీకాంత్ అనే వ్యక్తి పెద్దితో తనకున్న అనుబంధం, ఆయన పడిన కష్టాలు వివరించారు. తెలంగాణ ఉద్యమం కోసం సర్వం దారపోశారని, పేదరికంలో పుట్టి అదే పేదరికంలో చనిపోయిన మహానాయకుడు పెద్ది అని వెల్లడించారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చనిపోయే నాటికి కూడా ఆయనకు అప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొందరి నాయకులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతుంటారు. అందుకు ఉదాహరణ పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను ఎంతో దగ్గరగా ఆయన్ను చూశాను. రాజకీయాల్లోకి వస్తే బాగా సంపాదించుకుంటారని ప్రజలు అనుకుంటారు. సుదర్శన్ రెడ్డి జీవితంలో అలా జరగలేదు. నిజాలు జనాలకు తెలియాలి. పెద్ది ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఉద్యమం సమయంలో అక్కడా ఇక్కడా డబ్బులు తెచ్చి తెలంగాణ కోసం నిలబడ్డాడు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. ఆ కేసుల కోసం లీగల్ ఖర్చులు చాలా అవుతూ ఉంటాయి. ఆయనది సాధారణ జీవితం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి హనుమకొండలోని బియ్యాల జనార్దన్ రావు గారి ఇంట్లో అద్దెకు ఉండేవారు. 2018 ఎమ్మెల్యే అయ్యే వరకు కిరాయి ఇంట్లోనే ఉండేవాడు. 2018లో ఎమ్మెల్యే అయ్యాక నర్సంపేట ఎమ్మెల్యే క్వార్టర్స్ కు షిఫ్ట్ అయ్యాడు. తనకు ఏ రోజు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన లేకుండే. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా పొద్దున వచ్చి రాత్రికి వెళ్లిపోయేవారు. 2018లో ఎమ్మెల్యే అయ్యాక కూడా హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ఆయన రాలేదు. నేను అడిగా, క్వార్టర్స్ ఉన్నాక కూడా ఎందుకు వెళ్లలేదన్నా అని. అందుకు ఆయన చెప్పిన మాట, ప్రభుత్వం నాకు క్వార్టర్స్ ఇచ్చింది తమ్మి, కానీ అందులో కొనుక్కోవటానికి ఫర్నిచర్ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్నిచర్ కొనాలంటే 10 లక్షలు అవుతుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, అందుకే వెళ్లలేదు అని చెప్పారు. ఆయన చేతిలో ఎప్పుడూ ప్రజల రిప్రజెంటేషన్లే చూసేవాడిని. సెక్రటరేట్, కేసీఆర్ అంటూ తిరుగుతూ సాయంత్రానికి హనుమకొండకు వెళ్లిపోయేవారు. చనిపోయే నాటికి కూడా పెద్దికి అప్పులు ఉన్నాయన్నది వాస్తవం. ఈ రోజుకి తను అప్పుల్లోనే చనిపోయాడు. పిల్లల భవిష్యత్తు ఏందో మనమే చూడాలి. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి లీడర్ డబ్బు సంపాదించుకుంటాడనేది నిజం కాదు. ఇలాంటి నాయకులు కొందరు ఉంటారు. పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతుంటారు అని ఎర్రబెల్లి రజనీకాంత్ అనే వ్యక్తి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.